వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఈరోజు నేను రాయలసీమ ప్రాంతంలో బాగా ఫేమస్ అయినటువంటి అలసంద వడలు, దాంట్లో కాంబినేషన్ కరివేపాకు చట్నీ చేశాను. వీటిని తెలంగాణ ప్రాంతంలో అయితే బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిని ఎలా ప్రిపేర్ చేశానో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. దీనికోసం ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోండి. తర్వాత మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎంత పప్పు కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 2 కప్పుల అలసంద పప్పు వేసి బాగా కడుక్కున్నాను. నేను ఇక్కడ పప్పు మాత్రమే వాడుతున్నాను, గుండ్లు వాడటం లేదు. దీంతోకి వచ్చేసి 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక ముక్క అల్లం. 4 అవర్స్ మాత్రమే నానబెట్టుకున్నాను నేను ఇక్కడ. కొందరైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకుంటారు. 4 అవర్స్ తర్వాత బాగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను రోట్లోనే రుబ్బుకున్నానండి. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో అయినా మీరు రుబ్బుకోవచ్చు. నేనైతే రోట్లో రుబ్బుకున్నాను, ఎందుకంటే పల్లెల్లో ఇప్పటికీ రోడ్లలోనూ గుండ్ల కింద మాత్రమే ఈ అలసంద వడలు రుబ్బుకొని వేసుకుంటారు. ఇలా అయితే టేస్ట్ బాగా వస్తుంది. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా రుబ్బుకోండి. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా రోట్లో రుబ్బుకొని ఒక 10 నిమిషాలు పడుతుందండి దీన్ని రుబ్బుకోవడానికి. ఇలా రుబ్బుకున్న తర్వాత బాగా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. అప్పుడే ఈ అలసంద వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చి ఎంతో టేస్ట్ వస్తాయి. ఇలా రుబ్బుకున్నటువంటి ఈ పిండినంతటిని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి రుబ్బుకున్నదంతా ఇలా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే చూపించాను కదండి వీడియోలో, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే అలసంద పప్పులోకి బాగా పట్టి నూనెలో వేసేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ వంట సోడా యాడ్ చేయడం లేదండి. కొందరైతే ఫ్లఫీగా రావడానికి వంట సోడా కూడా యూస్ చేస్తారు. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బాండిల్ పెట్టుకోవాలి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ వడలు వేసుకోండి, లేకపోతే ఆయిల్ హీట్ అవ్వకపోతే విరిగిపోతాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి నేను ఇక్కడ చేత్తో మాత్రమే వేస్తున్నాను డైరెక్ట్గా. లేదు రాదు అనుకునే వాళ్ళు ఒక కవర్ యూస్ చేసుకొని వడల్లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కాలిన తర్వాత రెండవ వైపు టర్న్ చేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాన కాల్చుకోవాలి అండి. అంతే, ఎంతో సింపుల్ టేస్టీ అయినటువంటి రాయలసీమ స్టైల్ అలసంద వడలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా పల్లెల్లో అయితే ఈ అలసంద వడల కాంబినేషన్ వచ్చేసి నాటి కోడి పులుసుతో తింటారండి. నేనైతే ఇక్కడ కరివేపాకు చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఇలా వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి.